నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీ రామారావు గారి సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంటాయి. అందులో ఆయన వేసిన దేవుడి పాత్రలైతే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పటికి, ఇప్పటికి కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే అని భావిస్తూ ఉంటారు. అయితే ఆయన చేసిన ఇంకో సూపర్ డూపర్ మూవీ వచ్చేసి 'యమగోళ'. ఆ మూవీ విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ 'యమగోళ' మూవీ నిజంగా చాలా అద్భుతమైన మూవీ. ఎన్టీ రామారావు గారి యాక్షన్ కానీ, అందులో క్రియేట్ చేసిన ఫన్ ఇది కానీ చాలా బావుంటూ ఉంటుంది. ఇప్పటికి చూసినా ఆ ఫ్రెష్‌నెస్ ఎక్కడ పోదు. అవును. సో, ఆ మూవీ గురించి పూర్తి వివరాలు అంటే అది తెలుగులో వచ్చిన మొదటి పొలిటికల్ సటైర్ అని అంటారు గానీ, నిజానికి దానికంటే ముందు 'కేవీ రెడ్డి' గారి 'పెద్ద మనుషులు' సినిమా ఉంది. 'పెద్ద మనుషులు' ఒక రకంగా మొదటి పొలిటికల్ సటైర్ అనుకోవచ్చు. హుహు. దానికంటే ముందు 'దీక్ష' అనే సినిమా తీశారుగా అది సీరియస్ పొలిటికల్ మూవీ. ఫస్ట్ పొలిటికల్ మూవీ అంటే 'దీక్షే'. సటైర్ అంటే 'పెద్ద మనుషులు'. తర్వాత వచ్చిన చాలా గ్యాప్ తర్వాత వచ్చిన పొలిటికల్ సటైర్ 'యమగోళ'. హ్మ్. 'యమగోళ' సినిమాలో ఆయన వాంటెడ్‌గానే ఒక కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు వాడాడు. సో, అప్పటినుంచి ఉందన్నమాట ఇలా. రైట్. 'యమగోళ' సినిమా వాస్తవానికి 'జీవాంత మానుష' అని ఒక బెంగాలీ సినిమాని కొనుక్కున్నాడు ఆయన వెంకటరత్నం గారు. హుహు. సూరపనేని వెంకటరత్నం గారని ఆయన ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. పల్లవి ప్రొడక్షన్స్. ఆ సినిమా ఆ స్క్రిప్ట్ యాక్చువల్‌గా శోభన్ బాబుతో చేయాలనుకున్నాడు. ఆ బ్యానర్‌లో శోభన్ బాబు గారు పర్మనెంట్ హీరో. హుహు. అంటే అంతకు ముందొచ్చిన సినిమాలు 'అందరూ దొంగలే' వీటిలో శోభన్ బాబు హీరో. 'ఈ తరం మనిషి', 'ఇద్దరు ఇద్దరే' ఆ సినిమాలన్నిట్లోనూ శోభన్ బాబే హీరో. ఈ సబ్జెక్ట్ కూడా శోభన్ బాబుతోనే అనుకున్నాడాయన. అనుకున్నప్పుడు శోభన్ బాబు గారు చెప్పారు, "ఇది నాకంటే గూడా రామారావు గారికైతే బావుంటుంది" అని. అదే మాట ఈయన ముళ్ళపూడి వెంకటరమణ గారిని రైటర్‌గా పెట్టుకోవాలనుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయనేమన్నాడంటే, "ఈ స్క్రిప్ట్ నాకంటే గూడా 'డివి నరసరాజు' గారు రాస్తాడు ఇలాంటివి" అని చెప్పాడాయన. అలా హీరో కాదన్నాడు. తను అనుకున్నటువంటి రైటర్ ఇంకొక రైటర్‌ని సజెస్ట్ చేశాడు. నరసరాజు గారి దగ్గరికెళ్ళిన తర్వాత ఆయన నేను రాస్తాను. హీరో ఎవరు అనేది ప్రశ్న. హ్మ్. వచ్చినప్పుడు ఇలా ఎన్టీఆర్ ప్రపోజల్ వస్తే అది కరెక్టే అని చెప్పాడు. ఎన్టీఆర్‌తో చేయించడమే బెటరు. సినిమా వర్కౌట్ అవుతుంది. మీరెళ్లి ఒకసారి రామారావు గారితో మాట్లాడండి అని చెప్పాడు. చెప్తే ఎన్టీఆర్ దగ్గరికెళ్ళి చెప్పారు ఇది కథ అని. నిజానికి ఇలాంటి కథతో ఆయన అంతకుముందు పుల్లయ్య గారి డైరెక్షన్‌లో 'దేవాంతకుడు' అనే సినిమాలో నటించాడు. అలాంటి కథే కదా ఇది అని అన్నాడాయన. అలాంటి కథే అని చెప్పారు వీళ్ళు. అయితే ఆయనకు కొన్ని కండిషన్స్ విధించాడు. అదేంటంటే ఒకటి 'కేవీ రావు' గారని బాపు గారి దగ్గర అసిస్టెంట్ ఒకాయన ఉంటాడు. ఆయన్ని ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టండి. అప్పటికి తాతినేని రామారావు డైరెక్టర్ అని అనుకున్నాడు ఈయన హుహు. వెంకటరత్నం గారు. మీరు తాతినేని రామారావు గారిని పెట్టుకోండి. ఎవరినైనా డైరెక్టర్‌గా పెట్టుకోండి. నాకు అభ్యంతరం లేదు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా 'కేవీ రావు' ఉండాలి ఒకటి. రెండోది రైటర్ నరసరాజు గారు మంచి సెలక్షను. ఆయన ప్రతిరోజు సెట్‌లో ఉండాలి. ఈ 2 ఓకే అయితే నేను డేట్స్ ఇస్తానని చెప్పాడాయన. చెబితే ఇతనికి అర్థం కాలేదు దేనికంటున్నాడు ఈయన అని. ఆయన మంచి కార్టూనిస్ట్ 'కేవీ రావు' గారు. ఆయన సినిమా జ్ఞాని. దాంతో పాటు మంచి సెటైర్ పండించగలడాయన. నరసరాజు గారు పొలిటికల్ సెటైర్ రాయటంలో చాలా అద్భుతమైన హ్యాండ్ అయింది. 'పెద్ద మనుషులు' సినిమాకి కూడా ఆయనే రైటరు. అందుకని నరసరాజు గారిని రోజు సెట్‌లో ఉండమని చెప్పాడాయన. సెట్‌లో ప్రతి సీన్‌ని ఇంప్రవైజ్ చేసేవాళ్ళు. ఈ ఇంప్రవైజ్ చేయటం అనే ప్రోగ్రామ్ కోసమని నరసరాజు గారిని సెట్‌లో ఉండమన్నాడాయన. ఓకే. ఈ 2 అంగీకరించాడు ఈయన. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత ఇక సినిమా కథ మీద కూర్చున్నారు. ఈ కథ ఏంటంటే భూలోకంలో ఒక ఊళ్ళో అంటే గ్రామీణ వాతావరణము, గ్రామీణ రాజకీయాలతో మొదలవుతుంది కథ. ఆ ఊరి సర్పంచ్ ఊరిని దోచుకు తినేస్తూ ఉంటాడు. అతనికి వ్యతిరేకంగా ఊళ్ళో యువతని పోగు చేసేటువంటి ఒక యువజన నాయకుడు. వాళ్ళిద్దరికీ మధ్య గొడవ. ఈయన ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ అవుతాడు. కొత్త సర్పంచ్ అవుతాడు. ఈ కుర్రాడిని సర్పంచ్ పదవి నుంచి దింపేయాలి. అతన్ని ఎలాగోలాగు తొలగించి తిరిగి తన అధికారాన్ని నెలకొల్పుకోవాలని చెప్పి అతని ప్రయత్నం. ఈ క్రమంలో ఇతన్ని చంపేయాలనుకుంటాడు. చంపేయాలని
నరకానికి వెడుతుంది. అంటే మొదట స్వర్గానికి వెడుతుంది, తర్వాత నరకానికి వెడుతుంది. ఇతను చేసిన పాపం ఏదో ఉంటుంది, అక్కడ బోన్లో నిలబెడతారు. ఈ ప్రాసెస్లో ఈ స్వర్గంలోను నరకంలోను ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కథ. ఉమ్, నరకంలో ఒక సంక్షోభం క్రియేట్ చేస్తాడు ఇతను. సంక్షోభం క్రియేట్ చేసి అసలు మీరు ఫాలో అవుతున్నటువంటి రూల్స్ అన్నీ కరెక్ట్ కాదు అని చెప్తాడు. చెప్పి ఇక్కడ మీరు పాపుల్ని ప్రవేశపెడుతున్నారు కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినటం లేదు. ఓకే. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ పాపం చేయాల్సి వచ్చిందో అడగాలి కదా, వాళ్ళకి చెప్పుకునే అవకాశం కల్పించాలి కదా. కల్పించి అందులో నిజంగానే వాళ్ళ పాత్ర ఉంది అంటే మీరు శిక్ష వేయండి. అసలు విచారణ లేకుండా శిక్షలు వేయటం ఏమిటి అని తగులుకుంటాడు ఈయన. ఓకే. అక్కడి నుంచి మొదలుపెట్టి అసలు టోటల్గా మీరు ఫాలో అవుతున్నవన్నీ తప్పే. అంటే పాపుల సంఖ్య పెరిగినప్పుడు భటుల సంఖ్య కూడా పెరగాలి. ఒకేసారి ఒకే మనిషికి 4-5 శిక్షలు అమలు చేయడం కరెక్ట్ కాదు. అలాగే మహిళా పాపుల్ని శిక్షించడానికి మహిళా భటులు ఉండాలి. ఓకే. అంతే తప్ప మీరు వీళ్ళ చేతే వాళ్ళని కూడా శిక్షింపజేయడం కరెక్ట్ కాదు. ఇన్ని విధాలుగా గొడవ పడతాడు అక్కడ. గొడవ పడి ఒక ట్రేడ్ యూనియనిస్ట్గా మారిపోతాడు. మారిపోయి ఫైనల్గా నువ్వు ఒక్కసారి భూలోకానికి వచ్చి అక్కడ పరిస్థితులు చూసి స్టడీ చేసి ఆ తర్వాత వచ్చి మీరు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ధర్మశాస్త్రం దాన్ని సవరణలు చేసుకోండి. చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే మా భూలోక వాసులు ఆల్రెడీ అన్ని గ్రహాలని ఛేదించుకుంటూ వెళుతున్నారు. రేపు పొద్దున యమలోకాన్ని కూడా వాళ్ళు గెలుచుకుంటే అప్పుడు విచారణ ఎంక్వైరీ కమిషన్లు వేస్తే ఆ ఎంక్వైరీ కమిషన్లలో నువ్వు చేసినటువంటిది తప్పు అని తేలితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇలా బెదిరిస్తాడు యముడిని. బెదిరించి సరే కొద్ది రోజులు సెలవులు ప్రకటించి నేను భూలోకానికి వెళ్తానంటాడు యముడు. మీరు ఎలాగో వెళ్తున్నారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి, నాకు కూడా 2-3 పనులు ఉన్నాయని చెప్పి ఇతను కూడా కిందకు వస్తాడు. ఇది లైన్, వాళ్ళు సినిమాకి అనుకున్న లైన్. దీనికి బేవిత్రి అని పెట్టి సత్యం అని ఇతనికి పేరు పెట్టారు. అది కూడా నరసరాజు గారి ప్రోగ్రామే. అంటే ఇతన్ని తిరిగి తీసుకెళ్ళాలి అని యముడు అనుకున్నప్పుడు హీరోయిన్ ఈయనకి వంట చేసి పెట్టి అది తిని ఆయన ఆశీర్వదిస్తాడు, సుమంగళి భవ అని. అలా ఎలా ఆశీర్వదిస్తారండి? ఓ పక్కన ఆవిడ పెళ్లి చేసుకున్న వాడిని ఆల్రెడీ మీరు తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఒక ధర్మ సంకటంలో పడేసి ఇక్కడ ఉండిపోతాడు. అలా డిజైన్ చేశారు స్క్రిప్ట్ని. ఇది కొంత అంటే అద్భుత రసంలో నడిచే సినిమాయే కానీ రాజకీయ అంశాలు, పురాణ విమర్శ చాలా ఉంది ఈ సినిమాలో. ఈ పురాణ విమర్శలో భాగంగా ఇంద్రుడి మీద దాడి ఉంటుంది. ఇంద్రుడి మీద ఈ క్యారెక్టర్ దాడి చేసి అతను అంటే ఇంద్రుడి పాత్ర చేసినటువంటి అనేక విన్యాసాలని విమర్శిస్తాడు ఈయన. విమర్శించి ఆయన భార్యతో చెప్తాడు, సత్యదేవితో చెప్తాడు, ఈ సహస్రాక్షుణ్ణి ఈ స్త్రీలోని ఎలా భరిస్తున్నావమ్మా నువ్వు? ఇదే మా భూలోకంలో అయితే విడాకులు ఇచ్చేసేవారు అంటాడు. ఇలా ప్రజెంట్ సొసైటీకి రిలేట్ చేస్తూ సినిమా నడుస్తుంది. ఇందులో భాగంగానే అది 77లో షూటింగ్ జరుపుకుంది ఆ సినిమా. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రాలో. వెంగళరావు గారు సీఎంగా ఉన్నాడు. ఆ టైంలో ఈయన సినిమాలో డైలాగులు చిత్రగుప్తుడి క్యారెక్టర్ని అడుగుతాడు ఎన్టీ రామారావు గారు. ఎందుకు ఆయన అలా అరుస్తున్నాడు, కొంపదీసి ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు. అడిగితే ఎమర్జెన్సీ అంటే ఏమిటి అంటాడు ఆయన. ఈయన వివరిస్తాడు. అలాగే బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల మీద ఒక చిన్న గొడవ ఉంటుంది అక్కడ. అంటే ఒక డాక్టర్ని బోన్లోకి తీసుకొచ్చి తన పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశాడు ప్రభు అంటాడు. అంటే ఏ పరిస్థితుల్లో ఆ నేరం చేశాడో కనుక్కోవాలి కదా మీరు అంటాడు ఈయన. ఎందుకు చేసావా అంటే నెలకి ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతాలు ఇవ్వనన్నారండి ప్రభుత్వం వారు, నేనేం చేస్తాను అంటే ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకుంటుంది అంటాడు యముడు. ప్రభుత్వం కాదండి, ఏ అధికార హోదా లేని ఒక యువజన నాయకుడి నిర్వాకం ఇది అంటాడు ఈయన. తిప్పినటువంటి చాలామంది ప్రస్తావన ఉంటుంది ఆ సినిమాలో.
వీళ్ళందరి ప్రస్తావన చేస్తూ సినిమా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలుంటాయి. ఎమర్జెన్సీ మీద సెటైర్‌లుంటాయి. ఇంత పొలిటికల్ కంటెంట్ పెడుతున్నాం మనం సినిమాలో అంటే ప్రతిరోజు కేవీ రావు గారు, రామారావు గారు, నరసరాజు గారు కలిసి ఆ రోజు తీసే సీన్‌లో డైలాగులను ఇంప్రవైజ్ చేసి షూట్‌కెళ్ళేవాళ్ళు. హ్మ్. దీంతో ప్రొడ్యూసర్‌కి భయమేసేది. అది హై బడ్జెట్ సినిమా అప్పటికి. దాదాపు 30,00,000 పైన అంటే సెట్స్ అవన్నీ యమలోకం సెట్స్ ఇవన్నీ వేయాలి. ఏమైపోతుంది సినిమా కొంపదీసి ఆగిపోతే, బ్యాన్ అయితే అనే భయం ఉండేది ఆయనకి. కానీ ఏమీ అనలేని పరిస్థితి. అందుకని ఫైనల్‌గా సినిమా కంప్లీట్ అయ్యి, సెన్సార్ ఇబ్బందులు కూడా లేకుండా రిలీజ్ అయ్యి, అది హిట్ టాక్ వచ్చిన తర్వాత అప్పుడు నిద్రపోయాడట ఆయన. నరసరాజు గారు ఆటోబయోగ్రఫీలో రాస్తాడు. ఓకే. వెంకటరత్నానికి ఆ సినిమా నడిచినంత కాలం అంటే షూట్ నడిచినంత కాలం నిద్రపోయేవాడు కాదు పాపం. చాలా టెన్షన్‌తో ఉండేవాడు. ఏమవుతుందో సినిమా అని. ఫైనల్‌గా సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత హమ్మయ్య! అనుకున్నాడు. నిజానికి వెంకటరత్నం గారికి ఈ సినిమా ప్రారంభంలో ఒక ఆలోచన వచ్చింది. ఇందులో యముడి పాత్ర, అలాగే ఈ సత్యం పాత్ర ఈ 2 ఉన్నాయి కాబట్టి ఎన్టీ రామారావు గారు అంతకుముందు యమధర్మరాజు పాత్ర వేసున్నాడు హ్మ్. సతీ సావిత్రి సినిమాలో. అంతకుముందు ఉమ్మడి కుటుంబం సినిమాలో కూడా ఆయన యముడిగా కనిపిస్తాడు. యముడి గెటప్‌లో. అందుకని ఎన్టీఆర్‌తో యముడి పాత్ర చేయించి, నందమూరి బాలకృష్ణ అప్పటికి అన్నదమ్ముల అనుబంధం ఈ సినిమాలో నటించున్నాడు. దానవేరు సూరకర్ణలో అభిమన్యుడిగా నటించాడు. కాబట్టి బాలకృష్ణతో ఈ సత్యం క్యారెక్టర్ చేయిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చి ఎన్టీఆర్ దగ్గర ఆ ప్రపోజల్ పెట్టాడు. ఓకే. పెడితే ఆయన అంగీకరించలేదు. ఆయన బాలకృష్ణ చేయలేడు ఆ క్యారెక్టరు. అందుకని బాలకృష్ణని మర్చిపో. సత్యనారాయణ యముడు చేస్తాడు. సత్యం క్యారెక్టర్ నేను చేస్తాను అని ఆయన చెప్పాడు. హ్మ్. చెప్పి సత్యనారాయణతో ఆ క్యారెక్టర్ చేయించటము, సత్యనారాయణని యముడి పాత్రకు సెలెక్ట్ చేయటం కూడా ఎన్టీ రామారావు గారు చేసింది. అందుకని ఆ తర్వాత తెలుగు సినిమాకు సంబంధించి యముడు అంటే సత్యనారాయణగా మారిపోయింది. అవును. ఆ తర్వాత వచ్చిన చాలా అంటే 2, 3 యమ సినిమాలు వచ్చినాయి. ఆ 2, 3 సత్యనారాయణ గారే యముడు. అది యముడికి మొగుడు కావచ్చు, చిరంజీవి గారితో చేసింది. అలాగే యమలీల సినిమాకు కూడా ఆయనే యముడు. యముడు. అవును. అలా తెలుగు తెర యముడు అంటే సత్యనారాయణగా మారటానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఆయన ప్రపోజల్. అలా యమగోళ సినిమాని ఒక పొలిటికల్ సెటైర్‌గా నడిపాడాయన. హ్మ్. పొలిటికల్ సెటైర్‌గా నడిపి తాతినేని రామారావు గారి కంటే కూడా తన రోలే ఎక్కువ. అంటే డైరెక్టర్‌గా ఆయన ఉన్నా గాని, ఏ సీన్ ఎలా నడవాలి అనే దగ్గర ఎన్టీఆర్ చొరవ తీసుకొని చేసిన సినిమా అది. హ్మ్. అందుకని ఆ సినిమాలో ఎన్టీఆర్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎంత యాక్టివ్‌గా ఉంటాడంటే, 'అడవిరాముడు' సినిమాలో ఎన్టీఆర్‌కి, 'యమగోళ' సినిమాలో ఎన్టీఆర్‌కి చాలా తేడా ఉంటుంది. హ్మ్. 'యమగోళ' సినిమాలో ఎన్టీఆర్ చాలా లైవ్‌గా ఉంటాడు. చాలా ఉత్సాహంగా ఉంటాడు. అంటే ఇది మన పాత్ర మనం మాత్రమే చేయాలి అన్నట్టుగా ఉంటుంది. అది డిజైన్డ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌కి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. హ్మ్. 'యమగోళ' సినిమా అందుకని ప్రేక్షకులను విపరీతంగా పట్టుకుంది. హ్మ్. పట్టుకుంది. ఆయన సెటైర్‌లన్నీ కూడా వర్కౌట్ అయినాయి. జనాలు ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఆ పంచ్ పేల్చాడో, హ్మ్. ఆ పేర్లు థియేటర్‌లో ప్రస్తావించేవాళ్ళు ఆడియన్స్. హుహు. ఇది దాదాపు 'అడవిరాముడు' రికార్డుల్ని బద్దలు కొట్టే లెవెల్‌కి వెళ్ళిపోయింది ఈ సినిమా. ఓకే. అయితే దానికంటే ఇది ఖర్చు ఎక్కువ పెట్టారు. ఈ సినిమాకి సెట్స్ అవి ఎక్కువ. అలా అదే పల్లవి ప్రొడక్షన్స్ ఆయన వెంకటరత్నం గారు దేవి వరప్రసాద్‌తో కలిసి దేవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌తో ఎన్టీఆర్‌తో మాత్రమే సినిమాలు తీసేవాడండి దేవి వరప్రసాద్. ఆయన వెంకటరత్నం గారు కలిసి రామారావు గారి చివరి సినిమా 'నా దేశం' తీశారు. హ్మ్. అది కూడా పొలిటికల్ మూవీనే. అందులోనూ ఇందిరాగాంధీ గారి మీద విమర్శలుంటాయి. అయితే అప్పటికి యుద్ధానికి సిద్ధమైపోయారు. అది ఏమైనా తీసేద్దామని డిసైడ్ అయిపోయి సినిమా తీశారది. 'యమగోళ' టైంలో మాత్రం కొంచెం భయం ఉండేది ఆయనకి వెంకటరత్నం గారికి. అట్లా ఒక సెన్సేషనల్ పొలిటికల్ సెటైర్ సినిమాగా ఇప్పటికీ ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుంది. రకరకాల సీన్‌లు దానిలో అంటే
వాళ్ళు కిందకొచ్చి పడే తిప్పలు, ఉమ్. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు వాళ్ళిద్దరు. ఆ అంటే యమలీలలో కూడా ఇదే కాన్సెప్ట్ తీసుకొని చేశారని అవును అనుకోవచ్చు. చేశారు, కానీ రాజకీయాలు లేవు దాంట్లో. రాజకీయాలు లేవు. రాజకీయాలు ఆ గొడవలోకి ఎంటర్ కొన్ని కాదు. కొన్ని అక్కడ సీన్స్ రెఫరెన్స్ అనిపిస్తూ ఉంటాయి. రెఫరెన్స్లే, అవన్నీ రెఫరెన్స్లే. Reference. ఈవెన్ యమలీలతో పాటు ఆ తర్వాత ఇంకొక సినిమా యమ దొంగ అని యమ తీశారు. దొంగ జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ మోహన్ ఎన్టీఆర్ తో బాబు. చేశారు. అందులో యముడుగా మోహన్ బాబుతో చేయించారు. సత్యనారాయణ గారు ఏజ్డ్ అయిపోవడంతో అవును. మోహన్ బాబుతో చేయించుకున్నారు. దానికి కూడా ఈ సినిమాయే రెఫరెన్స్. ఇందులో పాట వాడారు, అందులో కూడా అవును. వాడారు. కానీ యమగోళ సినిమాలో లాగా పొలిటికల్ సటైర్ అనేది లేదు అందులో. లేదు. సినిమా ప్లెయిన్ గానే వెళ్ళిపోతుంది.